హలో అండి, వెల్కమ్ టు గడ్సర్పిల్ల నాగర్ కర్నూల్. నేను ఇప్పుడు చూపిస్తున్నది పాతాళ గంగ అండి, శ్రీశైలం దగ్గర. మేము కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళామన్నట్టు. మేము ఒక 11 మెంబర్స్ వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి మేము ఆల్రెడీ నైటే దర్శనం చేసుకున్నాము, స్పర్శ దర్శనం కూడా చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు పాతాళ గంగ దగ్గరకు వచ్చేసి మార్నింగ్ స్నానం చేసేసి, అంటే గంగలో మునిగి తేలి అక్కడ దీపాలు వెలిగించి నెక్స్ట్ మళ్ళీ దర్శనంకి వెళ్ళి చూసుకొని వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము రోప్వే దగ్గరికి వెళ్ళామండి. పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాలంటే రోప్వే దగ్గరికి వెళ్ళాలి కదా. సో రోప్వే దగ్గరికి వెళ్ళేసి అందరం అంటే 11 మెంబర్స్ వెళ్ళామండి. అమ్మ, నాన్న అండ్ మా మేనమామ వాళ్ళ వైఫ్, మేనమామ వాళ్ళ వైఫ్, అత్తమ్మ అండ్ వాళ్ళ 2 కూతుర్లు, అల్లుళ్ళు, ఇంకా వాళ్ళ వియంకులు అందరము కలిసి అంటే ఒక 11 మెంబర్స్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలుకి. అండ్ ఇంకా స్పెషల్లీ ఏంటంటే మేమంతా అసలుకు సూపర్గా బస్సులో వెళ్ళామండి, ఆర్టీసీ బస్సులో. వాళ్ళందరూ అసలుకు బస్సు అయితే అసలుకు ఫుల్ అంటే రష్ ఉంటుంది అని అనుకున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సులో ఎక్కిన తర్వాత బస్ మొత్తం మాదే అయిపోయింది. అసలుకు సీటుకొకరు పడుకొని చాలా అంటే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా వెళ్తామనేసి. చాలా బాగా వెళ్ళాము, మంచిగా ముచ్చట్లు ఆడుకుంటూ ఇంకా బాగా రెస్ట్ తీసుకొని అలా 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 వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా ఫన్నీగా బాగా ఎంజాయ్మెంట్ ఉండే. మెయిన్ ఏంటంటే స్పర్శ దర్శనం చాలా బాగా చేసుకున్నానండి నేనైతే. అందరూ ఆల్మోస్ట్ చాలా బాగా చేసుకున్నారు. నెక్స్ట్ డే కూడా దర్శనం బాగా అయ్యింది. అసలు అక్కడ వెళ్తుంటే లోపలికి మనకి వీడియో తీసుకెళ్ళనివ్వరు కదా సెల్. సో అక్కడైతే లోపలైతే అసలుకు ఒక కర్ణాటక వాళ్ళండి అసలుకు బృందం ఏమన్నా పాడుతున్నారా అసలుకు, బాబా డ్రమ్స్ కొట్టుకుంటూ అసలుకు చాలా అంటే చాలా బాగా ఓం నమ శివాయ అనుకుంటానే ఉన్నారు వాళ్ళు. మేము నైట్ వెళ్ళినాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళినాం కదా, అప్పటికి ఇంకా వాళ్ళు పాడుతూనే ఉన్నారు. చాలా అంటే చాలా ఒక లూజ్ బంప్స్ వచ్చినాయండి నాకైతే. అసలు ఒక వైబ్రేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళిన వెంటనే, ఆ లోపల దర్శనం చేసుకునేటప్పుడు. అండ్ ఇప్పుడు పాతాళ గంగ ఎంత బాగుందో చూసారు కదా, అటుకొండ ఇటుకొండ మధ్యలో అసలుకు గంగ. అండ్ రోప్వేలో అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య ఒక దాంట్లో కూర్చున్నారు. ఇంకా అవతల ముందు దాంట్లో ఏమో మా వదిన, అన్నయ్య, వాళ్ళ వదిన, అన్నయ్య అంటే నాకు అక్క బావ వాళ్ళు అవుతారు వాళ్ళు. నెక్స్ట్ మేము మాత్రం నేను ఇంకా వాళ్ళ చిన్న కూతురు, మా మామయ్య వాళ్ళ చిన్న కూతురు, అల్లుడు అందరం కూర్చున్నాం అన్నట్టు. అండ్ ఫైనల్లీ రోప్వే దిగేసాము. దిగిన తర్వాత ఇంకా లోపలికి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా పాతాళ గంగకి. ఇంకా వెళ్ళే దారి ఇదంతా బాగుంది కదండి. అసలుకు రోప్వే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం మేము, చాలా బాగుండే. ఇంకా ఈ వీడియో మీకు మొత్తం చివరి వరకు చూడండి, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఉన్నాము ఏంటి అనేది. నేను ఇంకా మెయిన్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ పాతాళ గంగ దగ్గరనే తీసాను వీడియో. లోపలికి అక్కడ టెంపుల్కి తీసుకెళ్ళినవారు, సో అక్కడ తీయలేదు. ఇంకా పాతాళ గంగ దగ్గరనే మొత్తం అంటే అక్కడ స్నానాలు చేసేసి మనం పైనకి వస్తుంటే వచ్చేసి మొత్తం టెంపుల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నిటి దగ్గర ఇంకా అమ్మ వాళ్ళు ఉంటారు కదా విగ్రహాలు. అండ్ ఇవి చూసారా అండి మీరు, ఎప్పుడైనా కట్టారా అలా ఇల్లులు, రాళ్ళతోని అలా ఇల్లులు కడతారు చూసారు కదా. ఇదిగో మా అన్నయ్య, మా మామయ్య, అత్తమ్మ అందరూ వెనకాల వస్తున్నారు చూడండి. మొత్తం 11 మెంబర్స్, చిన్న కూతురు, అల్లుడు, ఇంకా పెద్ద కూతురు వాళ్ళ వియంకుడు, వియప్రాలు. అందరము అసలు కంటే ఒక ఫీల్ ఉండిందండి, బాగుండే. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు మేమంతా కలిసి. అసలుకు గంగను చూస్తుంటే మాత్రం అలా అక్కడే ఉండిపోవాలనిపించిందండి నాకైతే. ఫైనల్లీ వచ్చేసాము గంగ దగ్గరికి. గంగను చూస్తుంటే అసలు అలా ఉండాలనిపించేసిందండి, చాలా బాగుండే. అసలు నాకైతే బాగా నచ్చింది. ఇంకా వాళ్ళంతా కపుల్స్ వచ్చారు, నేను ఒక్కదాన్ని సింగిల్ కదా.
సో వాళ్ళను మాత్రం నేను వీడియో తీశానండి అందరినీ. ఇంకా అందరూ కపుల్ స్నానాలు అంటే దంపత స్నానాలు, ఇది నది స్నానం కదా, అందులో మార్నింగ్ కదా, సో నది స్నానం చేశారు అందరూ. నాన్న, అమ్మ, అత్తమ్మ, మామయ్య, వదినలు, అన్నయ్యలు, అక్క, బావ అందరూ ఇంకా మొత్తం 10 మంది. ఎంత బాగా చేస్తున్నారు కదా. ఇంకా అక్కడ అది కట్టేశారండి, అవతలకి వెళ్ళడానికి వీలు లేదు. సో యూతల్నే చేయాలి మొత్తము. అండ్ దీపాలు మాత్రం అవతల వెలిగించి వదిలేశారు. నేను ఏం తక్కువనా, నేను కూడా వీడియోలో పడాలి కదా, వాళ్ళంతా అలా చేస్తుంటే చూస్తున్నాను. సో నేను అలా సెల్ఫీ తీసేసుకున్నాను. అందరూ అక్కడ మళ్ళేసి సూర్యుడికి మొక్కుకుంటూ, ఇంకా పద్ధతి కదండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. సో అలా పద్ధతి ప్రకారం చేశారు. ఇంకా దీపాలు వెలిగించాలి కదా అని ఇంకా అందరూ పైనకి వచ్చేసి ఇంకా దీపాలు వెలిగించేసాం. ఆల్రెడీ నదిలో కూడా వదిలాము. ఇంకా నదిలో వదిలింది వీడియో తీయలేదండి, అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. అక్కడ మేము వెలిగిస్తున్నాం కదా, వాళ్ళు కూడా హారతి ఇంకా మేమందరం అంటే అందరం కలిసి ఒక్కటే దీపంలో 5 మంది అంటే 6 మంది కలిసి ఒకే దీపంలో చూసారు కదా, అక్కడ ఇస్తున్నారు. ఆ దీపంలో అందరము 2 ఒత్తులు వేసి పెట్టామన్నట్టు వెలిగించి ఇంకా ఫైనల్లీ దీపాల కార్యక్రమం అయిపోయింది. ఇంకా పసుబొట్లు అందరూ, ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదా, పసుబొట్లు ఇవ్వడము, ఇంకా మనకి ముత్తైదువులు అందరూ తెచ్చుకున్నారు. నేనైతే వీడియో తీయడంలోనే చాలా బిజీ అయిపోయాను. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే మంచిది కదా కార్తీక దీపాలు. అసలు అందరూ అండి అసలు జర్నీ చేశాను అని చెప్పేసి ఇంత కూడా ఒక ఫీల్ కూడా లేదు. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. లాస్ట్ వరకు చూడండి, అసలు చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు దిగాలి అనేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇంకా